लगा के आएगा मम्मी। हैप्पी होली। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హోలీ. ఇక్కడైతే ఆర్మీ ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుపుకుంటున్నాం. మా కోసం అని చెప్పేసి ఇక్కడైతే వెల్ఫేర్ పక్కనే పార్క్ ఉంటుంది, అక్కడైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఇక్కడికే సీఓ మేం అలాగే ఆఫీసర్ మేడమ్స్ అందరూ కూడా వచ్చి మాతో పాటు హోలీ ఆడుకుంటారని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ అందుకని చెప్పేసి ఆర్మీ ఫ్యామిలీస్ అందరం కూడా ఇక్కడికే వచ్చేసాము. ఆర్మీ క్యాంప్‌లో ఎలా అంటే ఒక్కటే లాంగ్వేజ్ వాళ్ళైతే అస్సలు ఉండరనమాట. మీకు తెలుసు గదా! అందరూ గూడా వేరే వేరే రాష్ట్రాల నుండి ఉంటారు. వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళనమాట. అందరూ కలిసైతే ఇలా ఎంజాయ్ చేస్తాము. ఆర్మీలో పనిచేసే వాళ్ళకేంటంటే ఫ్యామిలీస్‌తో ఉండడం అనేది చాలా అరుదు అనమాట. వాళ్ళకి ఎక్కువగా ఫోటోస్ ఉండవు. అలాగే ఫ్యామిలీస్‌తోని ఉండడానికి గూడా అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మాకు కొంతమందికైతే ఫ్యామిలీస్‌తోని ఉండే అవకాశం అయితే వచ్చింది. అందుకని చెప్పేసి మేము చాలా లక్కీ అనుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళకి క్వార్టర్స్ ఉండవు. అలాగే తీసుకెళ్ళడానికి అస్సలే అవ్వదు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది గదా! ఎందుకంటే మనకి వాళ్ళు ఎప్పుడో 3 మంత్స్, 4 మంత్స్‌కి ఒకసారి వస్తారు. అలా అయిపోతాయి లీవ్ 1 మంత్. ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీస్‌కి ఏంటంటే హస్బెండ్‌తో గడపడానికి చాలా తక్కువ టైం ఉంటుందనమాట. ఎందుకంటే ఎప్పటికి డ్యూటీలే ఉంటాయి వాళ్ళకి. టైం అస్సలు ఉండదనమాట. రావడం, పోవడం అలా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీస్ టైం దొరికినప్పుడు ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైం దొరుకుతుంది. ఎప్పుడో దొరికినప్పుడే ఎంజాయ్ చేస్తాం మేము. నా లైఫ్‌లో అయితే ఫస్ట్ టైమ్ అనమాట హోలీ సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్‌గా ఇంతమందితోని సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీస్ అందరూ అలాగే ఆఫీసర్ మేడమ్స్ అందరికి కూడా లేడీస్‌కి అయితే ఈ పార్క్‌లో అయితే అరేంజ్‌మెంట్స్ అయితే చేశారు. అలాగే జెంట్స్‌కి అయితే వేరే పార్క్‌లో అనమాట. సీఓ సార్ అలాగే ఆఫీసర్ సార్స్ అయితే మొత్తం అందరూ కూడా వేరే పార్క్‌లో అయితే హోలీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. మేము చిన్నగున్నప్పుడు ఏంటంటే బావ మరదళ్ళు, అలాగే వదిన మరదళ్ళు హోలీ ఆడుకునేవాళ్ళు. ఇప్పటి రోజులలో ఏంటంటే హోలీ అనేది ఏం లేదనమాట. ప్రతి ఒక్కరు కూడా కలర్స్ పూసుకొని హోలీ అయితే ఎంజాయ్ చేస్తారు. చిన్నగున్నప్పుడు ఏంటంటే పిల్లలందరం కూడా మేము ఎక్కువగా వాటర్‌తోనైతే హోలీ ఆడుకునేవాళ్ళం. మన సైడ్ ఏంటంటే ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి వాటర్‌తోనైతే యూజ్ చేయొచ్చు. కాపోతే ఇక్కడ మాకు వాతావరణం అయితే ఫుల్ చలిగా ఉంటుంది కాబట్టి నో అలా అనమాట. వాటర్‌కైతే ఓన్లీ కలర్స్‌తో మాత్రమే హోలీ సెలబ్రేషన్స్. ఎందుకంటే ఇక్కడ మాకుండే వాతావరణానికి వాటర్‌తోని ఆడితే పిల్లలకు నార్మల్‌గా జలుబు, దగ్గు లాంటివి వస్తాయి కదా అని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే అలో చేయలేదు. ఓన్లీ కలర్స్‌తోనే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా కూడా కలర్స్‌తోనే ఆడుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ అనమాట. మాకేంటంటే ఇంకా అంతకు ముందు రోజైతే వర్షం పడ్డదనమాట. ఫుల్‌గా వర్షం పడేసరికి వాతావరణం కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. కానీ మేము అలా ఆడిన కొద్దిసేపయితే కొంచెం ఎండ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఆడుకోవడానికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మేమైతే ఇంతమంది డాన్స్ చేస్తున్నాం కదా! ఇక్కడైతే సేమ్ లాంగ్వేజ్ వాళ్ళైతే ఒక్కరు కూడా లేరనమాట. అందరూ కూడా వేరే వేరే లాంగ్వేజ్ వాళ్ళు. కానీ ఎంజాయ్ చేసే టైంలో మాత్రం అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. హోలీ పండుగ మనందరం ఎంత బాగా జరుపుకుంటున్నామో, అలాగే అందరి జీవితాలు గూడా అంత కలర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ లేడీసే కాదు జెంట్స్ గూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారనమాట. డాన్స్‌లు వేసి అలాగే డీజే పెట్టుకొని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నేను తర్వాత వీడియోస్ చూసాననమాట. మా హస్బెండ్ అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకైతే. వాళ్ళకేంటంటే ఎప్పటికి గూడా డ్యూటీలే ఉంటాయన్నమాట. వాళ్ళు ఎక్కువగా ఫ్యామిలీస్ కంటే డ్యూటీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడైతే వాళ్ళు ఒక్క రోజు అలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఇందులో గూడా డ్యూటీ చేసేవాళ్ళు డ్యూటీ చేస్తారు. మిగిలిన వాళ్ళైతే అలా డీజే పెట్టుకొని అయితే సార్‌తో పాటయితే ఎంజాయ్ చేశారు. అందరం గూడా హోలీ ఆడిన తర్వాత సీఓ మేము అలాగే ఆఫీసర్ మేడమ్స్ అందరూ గూడా వచ్చారనమాట. అందరం గూడా హోలీ ఆడిన తర్వాత ఇక్కడ అందరం కలిసి మేడంతో పాటయితే డాన్స్ అయితే వేశారు. పెళ్ళికి ముందు అమ్మాయి ఎలా ఉన్నా ఒక ఆర్మీ పర్సన్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ చాలా చేంజ్ అయిపోతుందనమాట. చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీని మనమే నడిపించాల్సొస్తుంది. ఎందుకంటే సింగిల్‌గా వాళ్ళు డ్యూటీకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 3, 4 మంత్స్ కూడా ఉండరని చెప్పాను కదా! అలా అనమాట. స్ట్రాంగ్ అయిపోతుంది. ఎంత వీక్‌గా ఉన్న అమ్మాయి కూడా ఇక్కడికొచ్చిన తర్వాత పరిస్థితులు అలా మార్చేస్తాయి. మనం అలా స్ట్రాంగ్ అయిపోతాము. ఆర్మీ హస్బెండ్‌ని పెళ్లి చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్యామిలీతో ఉండడానికైతే వీలవుతుంది. కానీ వాళ్ళు మనతోని షాపింగ్ గాని, ఎటు గాని బజార్ గాని ఎటు రావడానికి వీలుండదు. వాళ్ళకి డ్యూటీ ఉంటుంది కాబట్టి మనం సింగిల్‌గా పిల్లల్ని తీసుకొనెళ్ళి మనకు కావాల్సినవి తీసుకోవాల్సొస్తుంది. ఒక్కొక్కసారి అయితే బయటికి వెళ్ళడానికి ఉండదనమాట రిస్క్ కాబట్టి అప్పుడప్పుడు ఉన్నవాడితోని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సొస్తుంది.
అందరూ అనుకుంటారు వాళ్ళకేంటని చెప్పేసి. కాకపోతే చూసే వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. ఇక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మాకు తెలిసి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఎంత టెన్షన్ పడతారు, ఎంత బాధపడతారని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే ఆర్మీ క్యాంప్‌లో ఆర్మీ ఫ్యామిలీస్ అందరం కలిసి అయితే ఇలా ఎంజాయ్ చేసాము హోలీ అయితే. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.